ఇక్కడ మొదట్లోనే మనం ఆలయంలోకి ఎంటర్ అవుతుండగానే మనకు స్వామివారి యొక్క బ్రహ్మరథం అనేది ఇలా కనిపిస్తుంది. ఇటు పక్కనే జయ విజయులు ఇరువైపులా మనకు దశావతార మండపాలకి ఇరువైపులా ఉంటారనమాట. ఇక్కడ శంకు చక్రాలు అలాగే స్వామివారి నామాలైతే మనకు కనిపిస్తాయి. పైనే మనకు స్వామివారి పాదాలు గూడా ఉంటాయి. ఇక్కడ ఈ పాదాలని పూర్తిగా ఏకశిలా రాతితోటి అలాగే నల్ల రాతితో చెక్కారనమాట. పూర్తిగా నల్ల రాతితో చెక్కారు. ఇక్కడ వాడినటువంటి మొత్తం ఈ రాతినంతా మనకు తిరుపతి నుంచే తీసుకొచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపించేదొచ్చేసి దశావతార మండపం. ఈ మండపం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ మండపానికి ప్రతి మండపానికి స్వామివారి ఒక్కో అవతారం ఉంటుందన్నమాట. అలాగే ఇవి పూర్తిగా 108 మెట్లుంటాయి పై వరకు. ఇలా ప్రతి మండపానికి స్వామివారి అవతారం ఉంటుందన్నమాట మనకి. ఇలా మెట్లెక్కి పైకెళ్తుంటే చివరాఖరున మనకొచ్చేది వైకుంఠ ద్వారం అని చెప్పేసి అంటారు. ఇటు స్వామివారికి కుడివైపులో గరుడ మండపం అయితే మనకు కనిపిస్తుంది. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు విఘ్నేశ్వరుడి యొక్క చిన్న గుడి కూడా కనిపిస్తుందన్నమాట ఇక్కడే. మనం చూస్తున్న గుడే వినాయకుని గుడి. ఈ ఎదురుగా కనిపించేది గర్భగుడిలోకి వెళ్ళేందుకు ముఖద్వారం ఇది. ఇక్కడ టికెట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. పర్ పర్సన్‌కి అర్చన చేసుకోవాలంటే రూ. 50 ఉంటుంది. లేదా నార్మల్‌గా కూడా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కనిపించే రథం 40 అడుగుల ఎత్తుంటుందంట ఈ రథం. స్వామివారికి నిత్య మామూలుగా పూజలు జరిపేటప్పుడు ఈ రథం పైన కూర్చోబెట్టి తిప్పుతారట. ఇక్కడ మనం చూస్తుంది కార్యసిద్ధి హనుమాను. ఈ హనుమంతుడి విగ్రహం పూర్తిగా కింద ఉన్న రథంతో కలుపుకొని 120 అడుగుల ఎత్తుంటుందంట. స్వామివారి విగ్రహం 30 అడుగుల ఎత్తుంటుందంట. పూర్తిగా ఏకశిలతో నిర్మించింది. ఈ కింద చూస్తున్న రథం వచ్చేసి మనకు హంపీలో ఉన్న రథంలా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా ఏకశిలతో నిర్మించినటువంటి హనుమంతుడి విగ్రహం ఇది. హంపి రథం అయితే చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ మనం చూడొచ్చు. చెక్కడం అయితే చాలా అద్భుతంగా చెక్కారు ఇది. ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే జయగంట మండపం అని చెప్పేసి అంటారు. ఈ గంట బరువు 1700 కేజీలు ఉంటుందంట. మొత్తం కంచుతో నిర్మించారట ఈ గంటని. ఇక్కడ నుండే మనం ఇందాకలా మెట్లెక్కి పైకొచ్చింది. ఇవే దశావతార మండపాలు. అటు కుడివైపున చివర్లో కనిపించేది వైకుంఠ ద్వారం అది. ఇలా ఉంటాయన్నమాట పూర్తిగా మండపాలన్నీ వచ్చేసి. ఇటు పక్కనే మనకు నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇలా ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదంతా జలనారాయణుడి మండపం. ఇక్కడ 4 మండపాలు ఉంటాయంట. ఈ 4 మండపాలు 4 వేదాలను సూచిస్తాయని చెప్పేసి అంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇక్కడ మనకు కనిపించేది భూవరాహ స్వామి అట. వెంకటేశ్వర స్వామికి గుడి కట్టుకునేందుకు ఈయనే భూమిని ఇచ్చాడని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్లో కనిపించేది దీపస్తంభం. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇదే దీపస్తంభం. 100కు పైగా దీపాలను ఒకేసారి వెలిగించవచ్చట ఇక్కడ. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. ఇక్కడ మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహం అయితే ఉంది. స్వామివారి విగ్రహం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే పూజలు ఏవి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. 10వ తారీఖు నుంచి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ పూజలు అయితే జరుగుతాయని చెప్పేసి మన ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు.
ఇదిగోండి ఇదే జలనారాయణ యొక్క మండపం. ఇక్కడ మీరు చూస్తుందే ఈ మండపం అన్నమాట. ఈ మండపం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ 4 మండపాలు 4 వేదాలని సూచిస్తాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం. ఇక్కడ మనం చూస్తున్న ఈ స్వామివారి విగ్రహాన్ని మొదట తీసుకొచ్చినప్పుడు 60 టన్నుల రాతిని తీసుకొచ్చారట. పూర్తిగా విగ్రహాన్ని చెక్కాక 25 టన్నులుగా ఈ విగ్రహాన్ని అయితే మలచడం జరిగిందట. అయితే ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఎత్తు 16 అడుగుల ఎత్తట. ఈ ఆలయం యొక్క గర్భాలయంలో 108 వైష్ణవ పుణ్యక్షేత్రాల నుండి నీళ్ళని మట్టిని తీసుకొచ్చి ఈ ఆలయ గర్భాలయంలో అయితే నిర్మాణాన్ని చేసిరట. ఇక్కడ మనం చూస్తుందంతా వచ్చేసి మాడ వీధులు అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడే స్వామివారి రథాన్ని ఊరేగించేందుకు వీలుగా ఇలా చుట్టూ అయితే ఖాళీని వదిలారనమాట. మనం ఇందాకలు చూసుకున్న రథం ఏదైతే ఉందో నిత్య కళ్యాణాలు అటువంటివి జరిగేటప్పుడు ఆ రథం మీదనే స్వామివారిని ఊరేగిస్తారట. అక్కడ పైన మనకు కనిపిస్తుంది చూసారా గరుడ విగ్రహం, కాంస విగ్రహంలా కనిపిస్తుంది మొత్తం అంతా. అక్కడ గోపురంలో మనకు కనిపించేది బంగారు విగ్రహం. ఆ ఎదురుగా చూస్తున్నారుగా అదే బంగారు విగ్రహం అన్నమాట. అసలు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంతవరకు ప్రపంచంలో ఈ రకంగా ఎక్కడ లేదు. ఆనందంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి సావిత్రమ్మ వంటశాల. ఇక్కడ పైన వచ్చేసి విఐపీలు ఉండేందుకు వీలుగా గదులు, అలాగే కింద వంటశాల, మధ్యలో ఒకేసారి 1200 మంది తినేందుకు వీలుగా నిర్మించినటువంటి వంటశాల ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్లు అయితే అస్సలు రావట్లేవు. ఒకసారి కామెంట్లు కూడా పెట్టండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది మన వీడియోలు అనేది. ఓకేనా?